హాయ్ హలో గాయ్స్, జై భీమ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SSCAN బైసికిల్. సో మన ఈక్వాలిటీ యాత్ర ఈరోజు వచ్చేసి అయితే డే 11. మనమైతే ఇక్కడ ఈ రోడ్లోని పెట్రోల్ బంక్లో అయితే నైట్ వాడుకున్నాం. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినాం. సో ఇక మన సైకిల్ అయితే ప్యాక్ చేసేసుకున్నాం. ఇక స్టార్ట్ అవ్వడే ముందట ఏమన్నా బ్రేక్ఫాస్ట్ అది ఏమన్నా ఉంటే చూసేసి తినేసేయాలి. సో గాయ్స్, మనమైతే ఇప్పుడు పెరియార్ ఈవి రామస్వామి గారి వాళ్ళ ఇంటి ముందు అయితే ఉన్నాం. ఇది వచ్చేసి వాళ్ళ ఇల్లు. చాలామందికి పెరియార్ గురించి తెలియకపోవచ్చు. సో మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పటికైతే క్లోజ్ ఉంది. యాక్చువల్ 9కే ఓపెన్, ఇంకా ఓపెన్ కానట్టుంది. ఓపెన్ అయినాక లోపలి పోయి చూసేద్దాం. సో గైస్, మనం అయితే అక్కడ పెరియార్ అది ఇల్లు ఓపెన్ లేదు కాబట్టి సరే ఈ గ్యాప్లో మెల్ల బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చినాం. నేను చాలాసేపు నుంచి తిరుగుతున్నా, నేను ఒక్క కడ అయితే కనబడలేదు. నేను మెల్ల ఒక ప్లేస్లో దొరికింది అయితే తీసేసుకున్నా. రోజు పూరినే అవుతుంది. సో రోజు దోశనే అవుతుందని ఈరోజు అయితే పూరి తీసేసుకున్నాం. మనకైతే లోపల వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదు. జస్ట్ ఇల్లు వరకు తీసుకుంటా, ఇల్లుకి సంబంధించింది మాత్రమే తీసుకుంటా అంటే జర పర్మిషన్ ఇచ్చిర్రు. సో ముందట లోపల కొంచెం ఇల్లు తీసుకోవడానికి ఓకే అన్నారు. అట్లానే అది అయితే తీసేసుకున్నా. ఇదైతే ఎంట్రన్స్ పెరియార్ ఇల్లుది. చూడు రే, ప్రశాంతంగా జామ చెట్లు ఉన్నాయి. వీటి కింద ప్రశాంతంగా ఉన్నది. అలా ఫుల్ జామకాయలు, ఫుల్ జామకాయలు పొట్టు తినచ్చు. మేమైతే చెట్ల మీద ఉండే ఇట్లుంటాయి. ఇదైతే అప్పుడు పాతది. ఈ కింద అంటే కొంచెం మాడిఫై ఇట్లా చేస్తారు, కానీ ఇది వచ్చేసి అయితే పాతది అన్నట్టు. ఇక దీంట్లో ఇది వచ్చేసి అయితే పెరియార్ది ఇల్లే. ఇంకా అక్కడ వరకు ఉన్నది లోపలికి. ఇగో ఆడదాకున్నది. సో గైస్, మనమైతే పెరియార్ ఈవి రామస్వామి వాళ్ళ ఇంటి ముందు అవుతున్నాం. సో ఆయన ఎవరు ఏంటంటే తమిళనాడులోని ఒక చిన్న పల్లెటూరు ఈరోడ్ అనే గ్రామంలో ఆయన జన్మించిండు. ఆయన చిన్నప్పటి నుంచి ఈ క్యాస్ట్ సిస్టమ్ ఎట్లుంది అని చూసుకుంటూ పెరిగిండు. సో ఆయనకు ఒక ఏజ్ వచ్చినాక క్యాస్ట్ సిస్టమ్కి మొత్తం వ్యతిరేకంగా పోరాటం చేసుడు స్టార్ట్ చేసిండు అన్నట్టు. అండ్ ఆ పెరియార్ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ కూడా స్టార్ట్ చేసిండు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఎట్లా అంటే మన మహిళలకు హక్కులు కానీ, విద్యా ప్రాధాన్యత, అగ్రవర్ణ వర్గాల అభివృద్ధి చెందడానికి ఆయన అయితే నిరంతరం పోటీ చేసిండు. సో ఆయన అయితే అన్నిటికన్నా ఎక్కువ ఫోకస్ క్యాస్ట్ సిస్టమ్ మీద అయితే పెట్టిండు. క్యాస్ట్ అంటే డిస్క్రిమినేషన్ అనేది ఉండదు, అందరూ సమానంగా ఉండాలని. సో అంటే ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, అందరు మనుషులే కదా అన్న కాన్సెప్ట్తోని సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ స్టార్ట్ చేసి డిస్క్రిమినేషన్ అని పోవాలి అని కులం మీద కులం దాని మీద వ్యతిరేకత అయితే స్టార్ట్ చేసిండు. సో ఆయన ఆలోచనలు ఎట్లా అంటే మన తమిళనాడులో కాకుండా ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అయింది. అంటే ఆయన గురించి ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తెలుసు. ఆయన ఆలోచనలు కూడా ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతారు కూడా. సో మన రైడ్ కాన్సెప్ట్ వచ్చేసి కూడా అదే. ఇప్పుడు మనకి ఈక్వాలిటీ యాత్ర ఏంది? సమానత్వం. సమాజంలో ఒక సమానత్వం కావాలి. అరే నువ్వు ఆ కులం రా, నువ్వు ఈ కులం రా, నువ్వు ఆ రిలీజన్ రా, నువ్వు ఈ రిలీజన్ రా, ఎందుకు ఇవన్నీ? అరే ఇప్పుడు ఓకే ఇప్పుడు దళిత్స్ ఉన్నారు, వాళ్ళు మనుషులే కదా. నువ్వు వాడు మనిషి అని అనుకున్నప్పుడే కదా నిన్ను అంటే వానికి ఒక విలువ ఉంటుంది. వాడు మనిషే, నువ్వు అన్నం తింటాను, వాడన్నమే తింటాడు. మళ్ళీ అటువైపు మళ్ళీ క్యాస్ట్. ఎందుకు? ఏం చేసుకుంటారు ఆ క్యాస్ట్? ఏమన్నా ఉపయోగం ఉన్నదా క్యాస్ట్తో? ఏమన్నా అంటే నువ్వు ఆ క్యాస్ట్, నేను ఈ క్యాస్ట్, నువ్వు ఆ క్యాస్ట్, ఎందుకు? ఏం చేస్తారు చెప్పు? ఆ క్యాస్ట్ అయితే ఇప్పుడు ఎంత వేరే క్యాస్ట్ అయినా పక్క నీకు ఒక తోక తప్ప ఇక్కడ ఏముండదు. ఇక అన్న వచ్చేసి అయితే కుమారు ఇక్కడ మన పెరియారు ఇంట్లో దగ్గర 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే పనిచేస్తాడు. సో మార్నింగ్ నుండి ఇది ఓపెన్ అయ్యే నుంచి క్లోజ్ అయ్యే వరకు అయితే మొత్తం అన్ననే చూసుకుంటాడు. అంటే ఇల్లు దులుపుడు కానీ, ఇక్కడ ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకో వాళ్ళను విజిట్ చేసేటప్పుడు వాళ్ళకు అంటే ఏదైనా ఉంటే బాగా చేసుడు కానీ, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుడు కానీ అయితే మొత్తం అన్ననే చూసుకుంటాడు. 10 సంవత్సరాల నుంచి కరెక్ట్గా నడుస్తుందంటే దీనికైతే అన్ననే రీజన్. థ్యాంక్ యూ అన్న. ఇంకా కాపాడుతాను. సో మనం అయితే పెరియారు ఇల్లు నుంచి స్టార్ట్ అయినాం. అంటే ఇప్పటికే ఒక 10 వచ్చినాం, 10 కిలోమీటర్స్. గమ్మత్ ఏంటంటే మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. అప్ అండ్ డౌన్లు. మళ్ళీ ఈరోజు ఎంత ఉంటుందో తెలియదు. ఇక ఇప్పటికైతే కదా మోస్ట్లీ ఎక్కువ అప్పే ఉంది. డౌన్ అప్పుడప్పుడు నార్మల్గా వస్తుంది. ఏమో చూడాలి ఎట్లుంటుందో ముందు మళ్ళీ. ఇంకా మనమైతే లంచ్ టైం అయిందని వేసినాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఫేమస్ అనుకుంటా, అందుకే ఇక్కడ తినడానికి అయితే ఆయన ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఖచ్చితంగా అది ఫేమస్ అయి ఉండాలి. బాగా రష్ ఉండే. నాకు సీట్ దొరకడానికి ఒక 15 నిమిషాలు పట్టింది. సర్లే ఆగేసి తినేద్దామని ఇక్కడ అయితే ఆగిన. సో ఈరోజు అయితే మనం పరోటా తీసేసుకున్నాం. రోజు అదే రైస్ అవుతుంది.
అందుకే ఇక కొంచెం ఇది ఉన్నదైతే ఇది తీసేసుకొని మళ్ళీ తినేసి వీలైతే ఇక్కడైతే కుదరదు. నిన్నటంటే కొంచెం దొరికింది కానీ ఛాన్స్ అక్కడ ఇక్కడ ఆగడానికి. ఈరోజు అయితే కొంచెం ముందుకెళ్ళి ఏమన్నా ప్లేసెస్ ఉంటే మెల్ల ఒక గంట సేపు రెస్ట్ తీసుకోవడానికి చూసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోవడం. సో గైస్ జర ఇక్కడ చల్లగా ఉందైతే కొంచెం రెస్ట్ తీసుకుందాం. అయితే ఇక్కడ ఆగినాం కొంచెం మెల్ల ఒక 1 అవర్ అట్లా కూర్చొని రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. అయితే పవర్ బ్యాంక్ మొత్తం డెడ్ అయిపోయింది. నైట్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టలేదు. ఫోన్లో కూడా ఒక 40% ఉంది. ఎంతసేపు అవుతుందో ఏమో చూడాలి ఇక. సో గాయస్ ఈరోజు రైట్లో వచ్చేసి అయితే ఇది ఫస్ట్ టోల్ గేట్. అదైతే తమిళనాడులో ఇది లాస్ట్ లేదంటే ఇంకొకటి ఉంటుందో మరి. ఇవి చూడు రే కెమెరా ఎట్లా కనబడుతుందో తెలియదు కానీ ఇట్లా మెరిసిపోతాను ఇట్లా పచ్చగా ఆ ఎండకి ఆ కిరణాల వాడి ఇట్లా మెరిసిపోతున్నాయి తోటలన్నీ. సో గాయస్ మనం అయితే ఇక కొంచెం ఇక్కడ షాప్ దగ్గర వినాం. ఎందుకంటే నైట్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకొని లేకుంటే అది డెడ్ అయిపోయింది మధ్యలో. అండ్ ఫోన్లో కూడా ఛార్జింగ్ లేకుంటే ఇక్కడ వచ్చి ఇక్కడ కొంచెంసేపు అయితే ఛార్జింగ్ పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయింది. ఇక్కడనే కూడా అయింది. సో ఛార్జింగ్ పెట్టేసుకున్నాం. అంటే మొత్తం అంతా ఫుల్ కాలే కానీ ఓకే నైట్ వరకు అయితే అయ్యే అంత ఎక్కింది. సో మళ్ళీ మనం స్టార్ట్ అయిపోతున్నాం. వెదర్ అయితే చాలా దారుణంగా మారిపోయింది. మొత్తం నల్ల మబ్బులు వచ్చేసినాయి. తెలంగాణ ఆంధ్ర సైడ్ అయితే వర్షాలు పడుతున్నాయంట. సో ఇక్కడ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో నాకు తెలిసి సో ఇప్పుడైతే మన రైడ్ కంటిన్యూ అవుతుందా లేదా క్లారిటీ లేదు, చూడాలి. ఇప్పటికైతే వర్షం స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అయ్యేలాగా ఉంది. సో ఇప్పుడే హాల్టింగ్కి అరేంజ్ చేసుకుంటే బెటర్ అని చూస్తున్నా. సో అయితే మనమైతే వర్షం కొడుతుంది అనిపించి ముందంట సరే పెట్రోల్ బంక్ చూసుకున్నాం. అట్లనే ఫుడ్ కూడా చూసుకునే బెటర్ అని ఫుడ్ కార్డ్కి అయితే వచ్చేసినాం. అది ఇటు మళ్ళీ ఇక్కడ కూడా కదా ఫ్రైడ్ రైస్ దిక్కు అవుతుంది. బట్ ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఎట్లా అంటే సేమ్ మన ఇంట్లో చేసిన ఫీలే ఉన్నది. ఇట్లా మాట్లాడుకుంటున్నా అదే గ్యాప్లో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. గట్టిగానే పడుతున్నా. సైకిల్ అయితే పక్కన పెట్టేసినాం. ఇప్పుడు నైట్ సిచ్యువేషన్ ఏందో తెలియదు. సరే ఫస్ట్ అయితే తింటే ఒక పని అయిపోతుంది కదా అని తినుడు స్టార్ట్ చేసిన. అక్కడ ఒకవేళ వర్షం తగ్గితే అక్కడనే పక్కనే పెట్రోల్ బంక్ ఉంది ఒక 100 మీటర్స్లో. వీలైతే అక్కడ వెళ్ళి హాల్టింగ్ అడగాలి. సో కాదు పొట్టుపొట్టు వర్షం కొడుతుంది చూస్తారుగా. ఇలా అంత ఏర్పడతలేదు కానీ సైకిల్ అయితే బయట ఉన్నది. బట్ అంటే వాటర్ అయితే బ్యాగ్ మీద పడతలేవు. నేను పోతే మొత్తం ఇట్లా 15 సెకండ్లలో తడిచిపోతా. బ్యాగ్ మీద సైకిల్ మీద అయితే వాటర్ అయితే పడతలేవు. పడితే ఇట్లా తుప్పులు పడవచ్చు. ఇప్పటికైతే బ్యాగు సైకిల్లో నేను ముగ్గురం సేఫే. ఎప్పుడు అవుతుందో తెలియదు, ఎంతసేపు పడుతుందో తెలియదు. సో గాయ్స్ మనమైతే డిన్నర్ అయితే చేసేసినాం కానీ వర్షం అయితే గట్టిగా ఉండే. సరే అని అక్కడనే కొంచెం ఛార్జింగ్ పెట్టున్నాం. మరి వర్షం తగ్గినాక ఇక్కడ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్లో వాడుకున్నాం అనుకున్నాం కానీ అక్కడ కూడా అయితే మొత్తం తడిచిపోయి ఉన్నది. సరే తడిచిపోయింది కానీ పక్కన అయితే ఈ షెడ్ అయితే కనిపించింది. సో ఇగో ఇక్కడ నుంచి ఈ నుంచి ఆడదాకుంది. ఇక్కడ వాటర్ పడే ఛాన్సెస్ అయితే ఏం లేవు. సో అట్లా అని ఇక్కడ వాళ్ళను పెట్రోల్ బంక్ వాళ్ళని అడిగితే ఇక్కడ వేసుకోమని చెప్పారు. సో మనం అయితే టెంట్ అయితే వేసుకొని వాడుకున్నాం. సో గాయ్స్ ఈరోజు అయితే మన బ్లాగ్ అయితే మళ్ళీ రేపు వెళ్దాం.